మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే మన రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి. వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా ఎవరి హయాంలో టేబుల్ 7 కూడా బామ్మ ఎవరి హయాంలో వాస్తవం ఇదైతే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది, ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తారు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు, రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి ఊదరగొట్టాడు. రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది, మన్ను పాడు పరదేశి అని చెప్పి బండలు 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 వేశాడు. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షలే అన్నాడు. అప్పుడప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాడు, చేసినప్పుడు రాష్ట్రం అప్పులు 12,93,000 కోట్లు అంటాడు. చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోస్ట్పోన్ చేసినాడు. ఇక చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పల. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఎవడైనా ఎప్పుడైనా గమనించారా నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం? అంటే 3 నెలలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ జిమ్మిక్కులన్నీ చూస్తాం. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ డాక్యుమెంట్ రాయాలి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి. ఆ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయని ఒకసారి చూపించేస్తే ఆ తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కాల్చలేడు, డ్రామాలు ఆడలేడు, జగన్ మీద చెప్పినట్టు అన్ని తప్పులు అని చెప్పి తేలిపోతాయి కదా. కాబట్టి బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టడమే నవంబర్ దాకా పోస్ట్పోన్ చేశాడు. చివరికి నవంబర్లో బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేసరికి తనంతటి తానే బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు తనంతటి తానే 6,46,531 కోట్ల రూపాయలు అని చెప్పి తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంతకన్నా దారుణమైన మనిషి పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అర్థమయ్యేట్టుగా మన వరకు చూపించండి. ఎక్కడెక్కడ అంటే 6,46,000 కోట్లు అనేది చూపించు ఆయన బడ్జెట్ డాక్యుమెంట్ చూసినారా? అది గమనిస్తే కనిపిస్తుంది, చూసినారా? అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్, ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్. మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులే, అందరు తీసుకొని పోండి. ఇన్ని చేయాలి, మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ మీరు ఇవన్నీ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి. ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వు 6,46,000 కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ, ఏ రకంగా నువ్వు 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలను మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి. ధర్మమేనా ఇటు చేయడము అని చెప్పి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై FRBM నార్మ్స్. ఏ ప్రభుత్వం అయినా కూడా FRBM ప్రకారము రాష్ట్ర GSDPలో 3%, 3.5% సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది.
ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పుతా ఉన్నాడు కాబట్టి తాను హయాంలో మాత్రం టేబుల్ 7 చూపించు. తాను హయాంలో మాత్రం ఎక్సెస్ బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 31,000 కోట్ల రూపాయలు అదే 31,082 కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్, అడిషనల్ బారోయింగ్ చేశారు. అంటే ఇది క్లియర్గా ఆయన 5 సంవత్సరాలు మన 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా. జిఎస్డిపి మనది ఇంత, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఇంత, ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు, ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సంటేజు ఎంత, రికమెండేషన్ ఎంత రికమెండెడ్, ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత, చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే 31,082 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా, చేయాల్సిన బారోయింగ్ కన్నా ఓవర్ బారోయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కర్మ ఏంటంటే ఆయన ఓవర్ బారోయింగ్ మన హయాంలో 17,000 కోట్లు మన హయాంలో కట్ చేసింది. అది కూడా మనం చూస్తాం. టేబుల్ 9 తీసుకోండి బామ్మ. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది బాగా చూడండి. ఈ స్లైడ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. ఒకసారి గమనిస్తే ఇది 2023-24కి సంబంధించింది. పై డేటా 2024-25కి సంబంధించిన సంవత్సరం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం. ఈ 6 నెలలు, ఈ 7 నెలల పీరియడ్, ఈ 1, 2, 3, 4, 5, 6, 7 నెలలకు సంబంధించిన రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంకు సంబంధించిన రెవెన్యూస్ పై కాలం. 2023-24 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే 50,804 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్, ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి 50,544 కోట్లు. అంటే మామూలుగా 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10% అన్న కనీసం ఆదాయాలు పెరుగుతాయి, రొటీన్గానే పెరుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 0.51% నెగిటివ్ గ్రోత్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంలో ఇలా జోబులు లేకపోతాను. .51% నెగిటివ్ గ్రోత్. జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 7 నెలల పీరియడ్కు గమనిస్తే 2023 జూన్ నుంచి 2000 డిసెంబర్ 23 దాకా, అంటే మన హయాంలో 50,804 కోట్లు వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా, తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనట్లే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి, రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి.
జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి, ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా, లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమి కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి